హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. ఇంక ఈరోజు వీడియో అయితే మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే దాని కంటిన్యూషన్ వీడియో ఈరోజు చూపిస్తున్నాను. అంటే లాస్ట్ వీడియోలో పెళ్లి కొడుకుని చేయడం అలాగే భోజనాల వరకు చూపించాను. భోజనాలు అవ్వగానే అంటే భోజనాలు కంప్లీట్ అవ్వకుండానే కుండలు తడపడం స్టార్ట్ చేసాము. అంటే మొత్తం ఉంటుందండి ప్రతిదానికి కూడా పెళ్లి కొడుకుని చేయడము అలాగే కుండలు తడపడం కూడా. పంతులు గారు మనకి ఒక టైం ఇస్తారు, ఆ టైంలో అయితే స్టార్ట్ చేసేయాలి. మాకేమో పెళ్లి కొడుకుని చేయడం 11:30 12 వచ్చింది. ఆ కుండలు తడపడం 12:30 నుంచి 1 గంట మధ్యలో వచ్చిందన్నమాట. ఇంకా అది అవగానే ఇక్కడ ఇది కూడా స్టార్ట్ చేసేసారు. అదే ఇంకా పోతారంట. అందులో పెట్టు. వెళ్ళిన మన పెరిగేసుకుంటారు. అలా కుండలో వేడి ఉంటుంది అడ్డంగా తీ. ఎవరే కెమెరామేనా? ఇక్కడ పెట్టేసారు. ఇంక ఇక్కడతో కుండలు తడపడం అయితే అయిపోయింది. దాని తర్వాత ప్రతి ఒక్కరికి తాంబూలం ఇస్తారు. 5గురికి కానీ 11 మంది కానీ అలా ఉన్న వాళ్ళు బట్టి ఇచ్చుకోవచ్చు. మా చెల్లిదా? మా చెల్లి నిజమే. మా చెల్లి ఫోన్తో తీసుకుంటే బాగుంది. వాళ్ళు నీట్గా వద్దు అక్కడ ఉండిపోయింది. రేపు వద్దు మా చెల్లిగా అంతా తీస్తాను వీడియో. అక్కడ బల్ల మీద ఉంది నీ ఫోను. అది అడుగుతుంది ఎందుకో నాకు తెలియదు. ఇక్కడ తీవే వీడియో అడ్డంగా తీ. షార్ట్ తీస్తున్నాను ఆవిడని తీసానే బాబా. అదే ఫోన్ ఏదైనా అడుగుతున్నాను నా ఫోన్.
ఇవ్వు ఇందులోనే నాకు గ్లాస్ ఇంక ఈ బూర్లు అయితే నెక్స్ట్ డే భోజనాల కోసం ముందే రెడీ చేసుకుని ఉంచుకున్నారు. అంటే పూర్ణం వేసాము, వండలు చేసి నైట్ బూర్లు అయితే వండేసి రెడీగా ఉంచుకుంటాము. ఫుడ్ అంతా కూడా బయట నుంచి ఆర్డరే, ఓన్లీ బూర్లు మాత్రమే మనమే చేసుకుంటున్నాము ఇంట్లో. దీపాలు అయినా ఆ ఫోటో కూడా మెల్లిగా పట్టుకెళ్ళి కుర్చీతో అలా పట్టుకుపోవచ్చేమో. అక్కడ ఉంది, ఇక్కడ వేసాం. మళ్ళీ వేరే కుర్చీ వేసారా? అక్కడ ఉంది, దాని మీద పెట్టారు. ఇంకా కుండలు తడపడం కంప్లీట్ అవ్వగానే ఇంకా బూరెలు చేయడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వాదన ఏంటంటే ఒకళ్ళు చిన్నవి చేస్తున్నారని, ఒకళ్ళు పెద్దవి చేస్తున్నారని, కొంచెం పెద్దవి చేయండి అని అంటే అలా కాదు చిన్నవి సరిపోతాయని ఇంక ఇదే వాదించుకుంటూ ఎలాగైతే కంప్లీట్ చేసేసారు. ఇది ఏంటంటే ఎక్కువ మంది చేసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ మాట. ఒకళ్ళు చేసినవి ఒకరికి నచ్చవు, ఒక్కొక్కరు పెద్దవి చేయండి సరిపోతుంది అంటారు, ఒకళ్ళు చిన్నవి చేస్తే బాగుంటుంది అంటారు. ఎలాగైనా సరే మొత్తానికి కంప్లీట్ అయితే చేసేస్తారు. నేను బూర్లు ఉండలు చేయడం వరకే అక్కడ ఉన్నాను, అందుకే అక్కడ క్లిప్తో యాడ్ చేసేసాను. ఆ తర్వాత ఇంక వచ్చేసి ఇంటికి పూలమాల అయితే కట్టుకున్నాము. బూర్లు ఈవినింగ్ చేశారన్నమాట. ఇంకా నేను ఆ టయానికి వెళ్ళలేదు, అందుకని చెప్పి ఈ వీడియోలో మీకు నేను చూపించలేకపోతున్నాను. ఇంకా వచ్చి పూలమాలలు అయితే కట్టడం స్టార్ట్ చేసాము. పక్కన మా అక్కలు గోరింతాకు కూడా తీస్తున్నారు, అది కూడా చూపిస్తాను. మీలో ఎంతమందికి కనకాంబరాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మా చెట్టు పూలే. నేను వెళ్ళేటప్పుడే పూలు కోసుకుని వెళ్ళాను. ఇంక ఇంటి దగ్గర అయితే మాల కట్టుకున్నాము. అంజలి వెళ్దాము. ఇంకా మా కన్నమ్మాల ఇంటి దగ్గర గోరింతాకు చెట్టు ఉంటే రొబ్బలు ఇరుసుకొచ్చి ఇక్కడ కూర్చుని గోరింతాకు తీస్తున్నారు. ఇంకా రుబ్బేసుకుని ఇది పెట్టుకోవడం అయితే నైట్ ఇంకా భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాక 10 ఎంత అయ్యింది అప్పుడు పెట్టుకున్నారు అందరూ కూర్చొని. నేనైతే పెట్టుకోలేదు, ఇంకా మళ్ళీ పెట్టుకుంటే చాలాసేపు కూర్చోవాలని అరౌండ్ 12 వరకు ఇంకా చేతిని గోరింతాకు పెట్టుకుని కూర్చున్నారు. ఇంకా రోజైతే 1 గంట అలా అయిపోయింది పడుకోవడానికి. ఆ తర్వాత కరెంటు తీస్తా ఉన్నాడు, అసలు ప్రాపర్ నిద్రే లేదు. ఇంకా నెక్స్ట్ డే ఉపనయనం మాడావిడి అవన్నీ కూడా నేను త్వరగానే పోస్ట్ చేసేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.